నమస్తే అక్క. నమస్తే. నా పేరు సునీతక్క. కంట్రోల్మెంట్ ఏరియా నుండి వచ్చాను. గత 20 ఎక్కువ సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అమరవీరులైనలకు న్యాయం జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాకనన్నా న్యాయం జరుగుతుందని మళ్ళా మేము జేఏసీలో రాష్ట్ర కమిటీలో పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఉద్యమకారులని ఏదన్నా పిఎస్ లో ఎఫ్ఐఆర్ కేసు ఏమైనా ఉందా, లేదంటే మీ మీద ఏదన్నా కేసులు ఉన్నాయా, మీరు జైలు వేస్తేనే అలాంటి వాళ్ళని గుర్తించి మేము 250 గజాలు జాగిస్తామని అంటుంది. అది గవర్నమెంట్, అది తప్పు. ఎందుకంటే ఎవరు కేసులు మీద వేసుకొని జైలు పోవాలనే ఆలోచన ఉండదు. కావాలంటే మీరు ఆ మండల స్థాయి, ఆ బస్తీ స్థాయిలో, ఆ జిల్లా స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకు 250 గజాలు జాగా ఇవ్వాలి. అందులో వాళ్ళకు 30,000 పింఛన్ ఇవ్వాలి, ఐడి కార్డు ఇవ్వాలి. ఇది ఆఫీస్ లాగా ప్రతి ఏరియాలో ఒక ఆఫీస్ పెట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా మీకు మంచి గవర్నమెంట్ గుర్తింపు ఉంటది. ఆ గవర్నమెంట్ చేసినట్టు ఈ గవర్నమెంట్ చేయొద్దని మళ్ళీ మేము ఈ ఉద్యమాలు చేయడానికి మాకేం కొత్త కాదు. మళ్ళీ రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి, ఏం చేసింది లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉంది. ఎందుకంటే మళ్ళీ రోడ్లెక్కే పరిస్థితి. మా అమరులు త్యాగాలన్నా గుర్తించి ఆ త్యాగాలకు నిజమైన నిలువెత్తిన త్యాగాలు గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మళ్ళా పెద్ద ఎత్తున మహిళలము రోడ్ ఎక్కి వంట వార్పు అన్ని చేయవలసి వస్తుంది. ఈ గవర్నమెంట్ కి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు గతాన్ని తవ్వుకొని మళ్ళీ మీరు చేయాలని అనుకుంటే మీరు ఎవరు మీ గొంతు ఎత్తి మాట్లాడి మీకు ఎవరు అంటారో వాళ్ళకే న్యాయం చేస్తుండ్రు. కింది స్థాయిలోకి న్యాయం చేయట్లేదు. మీరు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు న్యాయం చేస్తే రేపు రాబోయే రోజులలో కూడా మీరు కొనసాగిస్తారు గవర్నమెంట్ లా. లేదంటే ఇట్లనే పరిస్థితి ఉంటే ఇంకా 5-6 నెలల్లో మీరు గద్దె దిగవలసి వస్తుందని మేము ఉద్యమకారులం కోరుకుంటున్నాము. అలాంటి గతి రాకుండా ఉండాలంటే నిజంగా ఉద్యమకారులకు మీరు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్ గారికి హెచ్చరిస్తున్నాం. అయితే ముఖ్య డిమాండ్లు ఏంటంటే అసలు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కోరుకునే ముఖ్య డిమాండ్లు? నా పేరు ధనలక్ష్మి. నేను టీయూజేఏసీ తెలంగాణ మహిళా ఉద్యమకారులలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఉద్యమకారులకి చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. అయితే ఫోకస్ అయిన వాళ్ళనే గుర్తిస్తుంది ప్రభుత్వము. వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళని, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళని మాత్రమే గుర్తిస్తున్న, వాళ్ళు మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే ఏదైనా 250 గజాల జాగాని ఇతరత్ర సంక్షేమ పథకాలు వాళ్ళకు అందించాలని అంటున్నారు. కాకపోతే తెలంగాణ ఉద్యమంలో తొలిదశ మలిదశ ఉద్యమాలలో చాలా మంది పాల్గొన్నారు. ఆ పాల్గొన్న ఉద్యమకారులకి మీటింగ్ వచ్చిన వాళ్ళు కానీ, తిండి పెట్టిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ సంక్షేమ బోర్డు చేయాలి. వీళ్ళకు 250 గజాలు, ఒకటి 30,000 పెన్షన్, నెలకి 30,000 పెన్షన్, వాళ్ళను గుర్తింపు కార్డు, తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ 20 లక్షలు, ప్రతి ఎక్కడ పోయినా కానీ వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రతి ఎక్కడైనా సరే, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇవ్వాలనేసి మాదొక డిమాండ్. ఈ 4. ఇంకా సంక్షేమ బోర్డు చేయాలని ప్రతి జిల్లా కేంద్రాలలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ సంక్షేమ బోర్డులు చేయాలని మా డిమాండ్. అయితే ఈ రోజు ఒక్క రోజే చేస్తారా ఇది సమ్మె అనేది? మళ్ళీ ఎప్పుడు వరకు చేస్తారు? మీకు న్యాయం జరిగే వరకు చేస్తారా? ఎలా? మాకు న్యాయం అని మా ఒక్క డిమాండ్ కాదు, మా కుటుంబానికి, ఉద్యమకారుల కుటుంబాలకు లాఠీలు తూటాలు దాకి వాళ్ళ ఆస్తులు పొడగొట్టుకున్న వాళ్ళకు కూడా న్యాయం జరిగేదాకా మేము కొనసాగిస్తాము. ఉద్యమాలు ఏమి కొత్తవి కాదు. 20 ఏళ్ల నుండి తొలి దశ మలి దశలో నుండి మా కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పటి వరకు ఆపేది లేదు. మా డిమాండ్లు కొనసాగించేదాకా 250 గజాలు ఇవ్వాలి, 2 డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అవి కట్టియాలి, 30,000 పింఛన్ ఇవ్వాలి, మాకు ఐడి కార్డు ఇవ్వాలి, మాకు గుర్తింపు ఇవ్వాలి. నిజమైన ఉద్యమకారులే కాదు, వాళ్ళ పాల్గొని ప్రతి ఒక్కరికి వాళ్ళ న్యాయం చేసే వరకు పోరాటం ఆగది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యమకారులను గుర్తించామని కూడా వార్తలు వచ్చినాయి కదా, మరి మీరు రాలేదు అని అంటున్నారు. మరి ఎలా? ఎక్కడ గుర్తించిండ్రు? ఎవరికి ఇచ్చిండ్రు? ఎక్కడ న్యాయం జరిగింది? పలానోళ్ళు ఉద్యమకారుల ఏమన్నా కాలనీ పెట్టినరా? మాకు ఎక్కడ ఇవ్వలేదు.
మాకు ఎక్కడ 33 జిల్లాలలో ఎక్కడ ఏ జిల్లాలో ఉద్యమకారుల కాలనీ అని ఎక్కడన్నా పెట్టినరా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టుందా, లేదా పింఛన్ ఇచ్చినట్టుందా, ఒక ఐడి కార్డు ఇచ్చినట్టుందా, లేదంటే ఒక హెల్త్ కార్డు ఇచ్చినట్టుందా? ఇప్పుడు మేము ఉద్యమకారులు చేసినాము, మా ఉద్యోగాలు పోయినాయి, మా పానాలు పోయినాయి, మాకు తూటాలు తాకినాయి, మాకు తన్నులు తిన్నాము, జైళ్ళ పాలైన మా కుటుంబం, మా పిల్లలకి ఇప్పుడు చదివించే ఆలోచనలో పోయినా కూడా మాకు పెట్టుబడి పెట్టే అంత లేదు. మా పిల్లలకు ఉచిత విద్యలు, ఉచిత పథకాలు వద్దు, విద్య వైద్య గూడు నీడు ఇయ్యమను. మాకు ఈ ఉచిత పథకాలు వద్దు. ఈ బస్సు, ఫ్రీ బస్సు, గ్యాస్, ఇవన్నీ కరెంటు బిల్లు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఉచిత పథకాలు అవసరమే లేదు. విద్య వైద్య గూడు నీడ ఇచ్చి ఉద్యమకారులను గుర్తించి మీరు కొనసాగిస్తే ఇంకా 75 ఏళ్ల స్వాతంత్రంలో ఇంకా 75 ఏళ్ళు మీరు పరిపాలించవచ్చు అని మేము కోరుకుంటున్నాం. డిమాండ్. నమస్తే అన్న. నమస్కారం అండి. తెలంగాణ తొలి నుంచి మలి దశ వరకు ఉద్యమకారుల పోరాటం అనేది అసలుకి చాలా మీ పాత్ర చాలా పోషించినారు ఇందులో. అయితే తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరిగిందా అన్న అసలు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉద్యమాలు చేసినాము. తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయని చెప్పుకొని తెలంగాణ కోసం అన్ని వదులుకొని కొట్లాడినాం. ఇటు చదువులు కొలువులు అన్ని కూడా పోయినాయి. అప్పుడు తెలంగాణ ముందు రాష్ట్ర సాధన కోసం 10 ఏళ్ళు, తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు, 20 సంవత్సరాలు ఒక జీవితం కూడా మొత్తం కూడా దీనికే అంకితం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి బతుకులు బాగుపడలేదు. కేవలం కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఏం చేయలేదు. బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ మొత్తం కూడా బతుకులు మార్చి తెలంగాణ కాదు, తెలంగాణ మొత్తం కూడా విధ్వంసం చేసి పడేసిండు. ప్రశ్నించే వాళ్ళని, అడిగిన వాళ్ళని ఏదైనా ఉండగా జైల్లో పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం ఇట్లాంటి చేసిండు కేసీఆర్ ప్రభుత్వంలో. స్వేచ్ఛ సమానత్వం అనే కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడ్డది. నీళ్లు కేసీఆర్ ఇంటిగా పోయినాయి, నిధులు కేసీఆర్ ఇంటిగా పోయినాయి, నియామకాలు కూడా కేసీఆర్ ఇంటిగా పోయినాయి, కేసీఆర్ కుటుంబంగా పోయినాయి తప్ప ఎవరికి ఒక్కరికి ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు అడుగుతా కూడా, ఉద్యోగాల గురించి కూడా కొట్లాడుతూ కూడా కోదండరాం సార్ వాళ్ళ ఇంటిని కూడా ముట్టడించినటువంటి నీచమైన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్కి ఉన్నది. కానీ ఇప్పటికైనా కూడా మిలియన్ మార్చి డే సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకాలు చేయడం చాలా సంతోషకరం. తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ గా మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ ఉద్యమకారుల ఆకాంక్షలు అనే ఒక నినాదంతో ఉద్యమకారుల జేఏసీ కార్యక్రమం తీసుకున్నాం. మిలియన్ మార్చి అనేది ఒక గొప్ప ప్రోగ్రామ్. ఇది లక్షలాది మంది ట్యాంక్ బండ్ పైన వచ్చి ఆ రోజు కొట్లాడిన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిట్టినటువంటి ఒక ఈ మిలియన్ మార్చ్ డేట్ మనం గుర్తు చేసుకోవడం కూడా ఇది ఒక చారిత్రక సందర్భం. ఈ నియంత పాలన, గడియల పరిపాలన పోయిన తర్వాత 11వ సంవత్సరంలో ఈ రోజు ఇక్కడ ఈ చారిత్రక ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకోవడం అనేది ఇది ఒక మంచి శుభపరిణామం. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఐక్యమయ్యి వాళ్ళ హక్కుల సాధన దిశగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే తెలంగాణ ఉద్యమకారులని గుర్తించమని గత ప్రభుత్వం చెప్పినారు అన్న కదా. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకాలను గుర్తించలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళనే గుర్తించలేదు, బీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలను కూడా గుర్తించలేదు. కార్యకర్తలు అక్కడ మామూలుగా జనరల్ మోషన్ లైన్లు, ఉద్యమ కార్యకర్తలు జనరల్ మోషన్ లైన్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమైక్య పరిపాలన, సమైక్యవాదం ఎవరైతే వినిపించారో వాళ్ళను ఆందోళన ఎక్కించారు. నిజమైనటువంటి ఉద్యమకారులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళనే, మిగతా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళని పక్కకు పెట్టినటువంటి నిజమైన చరిత్ర కేసీఆర్కి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళు చాలా బాధతో ఉన్నారు, వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు జనరల్ మోషన్, వాళ్ళు గులాబీ జనరల్ మోషన్. కానీ ఈరోజు వాళ్ళ బతుకులు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. అది వాళ్ళు ఇస్తాను కూడా ఏం చెప్పలేదు. తెలంగాణ ఉద్యమకారుల మాట మాట్లాడితేనే అణచివేసిండు కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వాన్ని ముఖ్య డిమాండ్లు ఏంటన్న అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం జరగలేదు. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్తున్నాం. ఆ ప్రభుత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం మాట మాట్లాడితే అప్పుడు అణచివేసిండ్రు, కేసులు పెట్టేసిండ్రు. కానీ ఈ ప్రభుత్వంలో కొంతనైనా స్వేచ్ఛ ఉంటుంది అన్నట్టు ఒక ప్రజాస్వామ్యవాదులు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళకు ఒక ఆశ అయితే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఉద్యమకారులకు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఒక పునర్నిర్మాణం జరుగుతుంది. అందరికీ సమాన విద్య, సమాన వైద్యం, అందరికీ ఒకటే రకమైన నాణ్యమైన విద్య అంతే అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి చెప్పేసి డిమాండ్ ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఒక జర్నలిస్ట్ గా మేము చెప్పేది, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ గా చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ ఏం చేయాలంటే కార్పొరేట్ విద్యను, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వపరం చేయాలి, జాతీయం చేసి అందరికీ ప్రభుత్వ విద్య అందించాలి, ప్రభుత్వ వైద్యం అందించాలి. అదే కదా మనం తెలంగాణ కోసం కొట్లాడినాం. అది చేసినప్పుడే నిజమైన ఒక తెలంగాణ కళ సాకారం అయితే చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఈ రోజు ఇక్కడ మీరు చేస్తున్నారు, అదే ఎన్ని రోజులు చేస్తారు? మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారా? మరి ఎలా అన్నట్టు అంటే యాక్చువల్ గా ఈ రోజు మనము న్యాయం కోసం పోరాటం అనేది కాదు. ఇక్కడ మిలియన్ మార్చ్ డే ఒక చారిత్రక సందర్భం కాబట్టి 1,00,000 మంది అరెస్ట్ అయ్యారు. ట్యాంక్ బండి పైకి వచ్చే వాళ్ళని పోలీసులు 1,00,000 మంది అరెస్ట్ చేసిండ్రు. కాబట్టి అలాంటి ఉద్యమ చరిత్రను మొత్తం కనుమరుగు చేసినట్టు ఒక గత పాలకులు చేశారు. కాబట్టి కనుమరుగు చేయకుండా ఈ ఉద్యమాన్ని
మొత్తం ప్రజా జీవితం నుంచి వచ్చినటువంటి ఉద్యమం కాబట్టి ఎప్పటికీ ఇది లైమ్ లైట్ లో ఉండడం కాన్సెప్ట్ తోని ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ఉద్యమం జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాము. అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్తుందంటే ప్రతి ఉద్యమకారిని గుర్తించి వాళ్ళకు 250 గదాల ప్లాట్ ఇస్తా అని చెప్పిండు. అదే విధంగా వాళ్ళకి సంక్షేమం వాళ్ళకి నెలకి 25,000 రూపాయల గౌరవం ఇస్తా అని చెప్పిండు. తక్షణంగా అది ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్తున్నాం. ఇది కేసీఆర్ గారు చేయాల్సిన పని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ఉద్యమకారులు లేని ఈరోజు పోలీసులకు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షల జీతం వస్తున్నాయి, ప్లస్ వాళ్ళకి ప్రమోషన్లు వచ్చినాయంటే తెలంగాణ ఉద్యమకారుల వల్లనే కదా. ఏదైనా కానీ ఈరోజు సీఎం కేసీఆర్ అయినా కానీ లేకుంటే రేవంత్ రెడ్డి అయినా కానీ తెలంగాణ ఉద్యమకారుల ఫలితమే అది, వాళ్ళ పోరాట ఫలితమే. వాళ్ళ త్యాగాలు ఎంతో మంది అమరులు త్యాగాలు చేసిండ్రు. అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. ఇప్పటివరకు 500 కుటుంబాలనే కేసీఆర్ గుర్తించిన అంతే, 500 కుటుంబాలని చెప్పి. కానీ చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, ఒక 1000 పైగా కుటుంబాలు ఉన్నాయి. 1300 మంది 1200 మంది విద్యార్థి ఉద్యమకారులు చాలా మంది అమరులైన. మరి ఆ కుటుంబాలను గుర్తించాలి, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఉపాధి కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీగా మేము కార్యాచరణ ముందు తీసుకుపోతామని చెప్తాము.